అంటే పౌలు గారు అంటున్నాడు, రక్షింపబడుతున్న మనకంటే తనను కూడా కలుపుకొని నాకు కూడా శక్తి ఇచ్చేది సిలువ వార్తే అని చెప్పాడు. నీ వెనక నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారంటే నువ్వు బాధపడద్దు, నువ్వు వాళ్ళకన్నా చాలా ముందున్నావు అని అర్థం కదా, హ్యాపీగా అన్నాడు. నువ్వు సజీవుడివి, ఆత్మలో భక్తిలో దేవుని కొరకు సజీవ చైతన్య భక్తి చేస్తున్నావు కనుక మాట్లాడతారు ఉన్న మాటలు. నువ్వు ఆత్మలో చచ్చిపోతే సల్లారిపోతే అంతా లోకం శబాష్ అంటది. ఏదైనా ప్రాబ్లం లాగానే ఎదుటాన్ని బ్లేమ్ చేయటం పాపి లక్షణం. ఇతరుల పాపాలు కూడా మీద మొయ్యగలగటం పరిశుద్ధుల లక్షణం. సిలువ అంటే మన ఆశలు మన కోరికలు చంపుకోవటం. సిలువను ఫాలో అవ్వండి, సిలువను వెంబడించండి, సిలువ విధానాన్ని అనుసరించండి. మూడవది, సిలువను చేరుకోండి, దూరంగా ఉండొద్దు, సిలువకు చేరువవ్వండి, సిలువ వేయబడండి. కొరింథీయులకు మొదటి పత్రిక 1:18. చాలా సింపుల్గా ఈ చిన్న సిలువ సందేశాన్ని పట్టుకుని వెళ్ళిపోండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆమేన్. మొదటిది, తరచుగా రెగ్యులర్గా క్రమంగా సిలువ వార్త వినాలి అనండి. అది నశించిపోయే వాళ్ళకి, అన్యులకి కదండి, మనం వాళ్ళు రక్షణలో ఉన్నాం కదా, మనకెందుకంటే పౌలు గారు అంటున్నాడు, రక్షింపబడుతున్న మనకంటే తనను కూడా కలుపుకొని నాకు కూడా శక్తి ఇచ్చేది సిలువ వార్తే అని చెప్పాడు. హల్లెలూయా. హర్రర్ వార్తలన్నీ ఆదివారం ప్రసంగాలుగా చెప్పుకొని ఈటీవీ నేరాలు ఘోరాలు సమయం జరుగుతుందా ఇప్పుడు అనిపించేలాగా ప్రోగ్రాములు పెట్టుకొని ఆ వార్తలతో బలహీన పడొద్దని, సిలువను గురించిన వార్త, నీ వెల చెల్లించబడిందని, నీ ప్రాయశ్చిత్తం జరిగిపోయిందని, నీ జనిమార కట్టేశారని, నువ్వు ఇక కట్టక్కర్లేదని, అక్కడ రక్తంలో పాప క్షమాపణ ఉందని, ఆ గాయాల్లో స్వస్థత ఉందని, సదాకాలమును సరిపడ ఒక్కడే శిక్ష కంప్లీట్ అయిపోయిందని, నేను శాశ్వత కాలమునకు విమోచించేశాడని, అక్కడ హెబ్రీ పత్రిక ప్రకారం అయితే సదాకాలమునకు ఆయన మనల్ని సంపూర్ణులుగా చేసేసాడంట. ఎంత గొప్ప మాట అండి. ఈ మాట నీకు ఎంత ధైర్యం ఇస్తుంది? నువ్వు ఇంకేం చెల్లించక్కర్లేదు, నువ్వేం కట్టక్కర్లేదు, నువ్వేం ప్రాయశ్చిత్తం చేసుకోక్కర్లేదు, నువ్వేం ఇంక అనుభవించక్కర్లేదు. సదాకాలమునకు సరిపడ ఒక్కటే బలిగా తాను మరణమై నిన్ను సదాకాలమునకు సంపూర్ణుడిగా చేసేసాడు అనే మాట నీకు ఎంత శక్తినిస్తుంది? నిన్ను వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నా, నిన్ను గురించి ఫేస్బుక్లో ఏమొచ్చింది, నిన్ను గురించి అక్కడేమన్నా, ఇవన్నీ ఎందుకు నీకు అవసరమా? ఈ వారంలో ఈ నెలలో ఒక మంచి సేయింగ్ దొరికింది నాకు, భలే మజా వచ్చింది నాకు. అందులో ఏమనంటే, నీ గురించి వెనక చెడ్డగా మాట్లాడుకుంటున్నారంటే, నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారంటే నువ్వు బాధపడద్దు, నువ్వు వాళ్ళకన్నా చాలా ముందున్నావు అని అర్థం కదా, హ్యాపీగా ఉన్నాడు. ఏమి నచ్చేసింది అంటే నాకు, అర్రే ఏం చెప్పాడు పెద్ద మనిషి, ఆయన ఎవరు కూడా నాకు తెలియదు, ఓ చోట కనపడింది, దాన్ని సేవ్ చేసి పెట్టా. అసలు మామూలుగా నచ్చలేదు. అసలు నీ వెనక నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారంటే నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వు, బాధపడకు. నీ వెనకాల ఉన్నారు, వాళ్ళకన్నా నువ్వు చాలా ముందున్న అర్థం. వెనకాల అలాగే మాట్లాడకుండా వెళ్ళిపోయారు అని చెప్పాడు. ఎంత 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 సూపర్గా ఉందా స్టేట్మెంట్. ఎంత ఆనందపడవచ్చు మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలాంటిది ఇంకోటి చెప్పాడు, అది కూడా ₹1,00,000. చనిపోయాక ఆడెంత సన్నాసి పాపిష్టి మనిషి అయినా సస్తే ఆడి గురించి మంచిగా మాట్లాడతారు. చచ్చిపోతే మరి నీ గురించి మాట్లాడదంటే అర్థం ఏంటి? నువ్వు బతికున్నావు, సజీవుడివి, ఆత్మలో భక్తిలో దేవుని కొరకు సజీవ చైతన్య భక్తి చేస్తున్నావు కనుక మాట్లాడతారు ఉన్న మాటలు. నువ్వు ఆత్మలో చచ్చిపోతే సల్లారిపోతే అంతా లోకం శబాష్ అంటది. నువ్వు బ్రతుకున్నావంట అదొక నిదర్శనం, విమర్శ వస్తుంది, ఎంజాయ్ చేసేమని చెప్పాడు. ఈ మధ్యకాలం నన్ను విపరీతంగా బలపరిచేసిన 2 స్టేట్మెంట్లే మీకు కూడా ఉపయోగపడతాయి కదా, నిత్యం ఉచితమే కదా, పట్టుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఏ వార్త మనల్ని బలం ఇచ్చే వార్త ఏంటి చెప్పండి, మనకి శక్తినిచ్చే వార్త ఏంటి చెప్పండి, నూతన బలం ఇచ్చే వార్త ఏంటి చెప్పండి. ఏ వార్తలు విందాం రోజు? సిలువ మీద ఏం జరిగింది, మనకు అడ్డమేమి లేకుండా చేశాడు, మన పాప రుణపత్రాన్ని చెడిపేశాడు, తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఇబ్బందులు లేకుండా చేశాడు. ఇవన్నీ కూడా రాసుకోవాలి మనం. సిలువ మీద ఏమేమి జరిగినాయో రోజు విను, నూతన శక్తి నీకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 55.
27:55. వారి యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. ఈ సన్నివేశం ఎక్కడ? సిలువ. సిలువతో సాగింది యాత్ర, కరుణామయుని దయగల అంటంగా. ఆ యాత్రలో అనేక మంది స్త్రీలు ఆయన్ని వెంబడిస్తూ వచ్చారట. మహామహులు పారిపోయారు, అపోస్తలులు చాలా మంది పారిపోయారు, ఆయన చేతులకు సంఖ్యలు పడగానే దూకి పారిపోయారు. కానీ కొందరు స్త్రీలు ఆయనను అనుసరిస్తూ వెంబడిస్తూ వచ్చారు. నేను అన్నాను, సిలువ వైపు చూస్తే రక్షణ, రైట్? సిలువ స్వరం వింటే శక్తి కదా. ఈ రెండో మాట వినండి, సిలువను వెంబడించాలి అనండి. సిలువ విధానాన్ని వెంబడించడం నీ వల్ల ఇద్దా? నీకు ఇష్టమేనా? ఈ శుభ సిలువ మోసుకెళ్తానే వెనకాల వెళ్ళారండి. సిలువ వేయబడ్డ క్రీస్తును నమ్ముకున్నావు, కరెక్టే. ఆ సిలువ మార్గములో, సిలువ పదమున, సిలువ విధానమును నువ్వు అనుసరించగలవా? మనం అనుసరించడం అంటే ఏంటి? మనం చెప్పానుగా, ఖతార్ దేశం వెళ్ళినప్పుడు ఒక ఆయన కలిసి, అలా ప్రైజ్ ద లార్డ్ బాగా క్లోజ్ ఫ్రెండ్ లాగా, ఎవడన్నా తెలియదు, అలా మీద పడిపోయి ఫోటో తీసుకునేది కలబడిపోతున్నాడు. ఊడరా అసలు అంటారు, ఆయన ఎవరన్నా తెలియదు. నేను కొంచెం ప్రశ్నార్థకంగా చూశాను. అన్నా నేను మీ ఫాలోవర్ అన్నా అన్నాడు. అంటే నేను అన్నాను, ఏం ఫాలో అవుతారు మీరు అన్నాను. అంటే మరి అది ఉంటే వాడు ఫాలో అవ్వడం అంటే ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశాడు, ఎంత యాడ్ చేసేది. సబ్స్క్రైబ్ చేసిన పుణ్యానికి నేనే ఆయన ఫాలో అయ్యి ప్రతి మెసేజ్కి నోటిఫికేషన్ ఇస్తున్నాను తప్ప వాడు ఫాలో చేసింది ఏముంది? నేను ఆఖరికి అడిగా, ఈ బోధను ఫాలో అవుతున్నారంటే ట్రై చేస్తున్నాం అన్నాడు. ఈ వైరాగ్యం, ఈ సమర్పణ, ఈ వస్త్రధారణ, ఈ వేషధారణ, ఈ క్రమం ఈ సమర్పణ ఇదంతా ఫాలో అవుతారంటే అమ్మో చాలా కష్టం. మరి నువ్వేం ఫాలో అవుతున్నావు? ఈ బోధ, ఈ బతుక ఏమీ కాదు. యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాడు అంతే. ప్రతి ప్రసంగం చూస్తాడు. ఇప్పుడు యేసయ్య సిలువ దృశ్యాన్ని మనం ఫాలో అవటం అంటే ఏం ఫాలో అవుతామండి? మనం ఆ క్షమను ఫాలో అవుతాం. వేడొకటి సావు, వేడొకటి రోగం, వేడొకటి తిప్పలు, వేరొకటి పాపం మీద వేసుకుంటావా? మంది ఇంకోటి మీద వేసైపోతే చాలు. ఏయ్ తిన్నావా? ఏమాయి తిన్నావా? అదిగో సర్పం. ఎవడు మీద వేసుకోడు. చేసిన పాపాలే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మనందరి పాపాలు మీద వేసుకున్నాడు ఆయన. ఏదైనా ప్రాబ్లం లాగానే ఎదుటాన్ని బ్లేమ్ చేయటం పాపి లక్షణం. ఇతరుల పాపాలు కూడా మీద మొయ్యగలగటం పరిశుద్ధుల లక్షణం. మన బ్యాచ్ ఏది అసలా? యేసయ్యని ఫాలో అవుతున్నావా? హలో, యేసయ్యని ఫాలో అవడం అంటే సిలువను ఫాలో అవడమే. సిలువ దారి రతనాల దారి కాదు, ముళ్ళ దారి, అది కరొక దారి. కలువరిలో మొదలాయే ఈ ప్రేమ మార్గం, కరకైన ఇరుకైన ఈ సిలువ మార్గం. కరుకు ఇరుకు సిలువ మార్గం ఇది. సిలువను వెంబడించండి. మూడో మాట 56వ వచనం. వారిలో మగ్దలైన మరియయు, యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. ఎక్కడ ఉన్నారు? అనేకులు దూరం నుండి వెంబడిస్తున్నారు, కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం సిలువను చేరుకొని సిలువ దగ్గర ఉన్నారంట. ఆమె సిలువను చూసే పారిపోయారు పెద్ద పెద్దోళ్ళు. కొద్దిమంది వెనకాల వచ్చారు. ముగ్గురు మాత్రం సిలువను హత్తుకుని నుండి పిల్లల దగ్గర ఉన్నారు, సిలువను చేరుకున్నారు. ఆమె నేను అన్నాను, సిలువ దగ్గర ఉంటే అనండి, తగిలితే నీకు రెండు తగులుతాయి, తగిలితే నీకు రెండు తగులుతాయి. ఆ ఊపున రెండు కొరట దెబ్బలు తగలచ్చు, ఓ మేకు తగలొచ్చు, ఆ ఉమ్ము పడవచ్చు, ఏదోటి అవుతుంది. మరి అందుకే కొంచెం దూరంగా ఉన్నాం, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. 50 మీటర్స్ ఆర్టీసీ బస్సు. ఎట్లుంది మన మూమెంటు? యేసయ్య కావాలి, సిలువ ఫలాలు కావాలి, ఒక నిర్ణీత డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. మరీ క్లోజ్గా ఉంటే పరిచర్లో నిత్యం క్లోజ్గా ఉండే వాళ్ళు కరువు. ఆ టయానికి వచ్చి వంతు గంతేసి దేవునికి స్తోత్రం అని పారిపోయే వాళ్ళే కుప్పలు తెప్పలు.
సుఖానుభవాలనే, ఆశీర్వాదాలనే, ఆనందకరమైన గడియలనే ఆద్యంతం ఆస్వాదించుటకు ఉండేవారు కరువైపోతే సిలువ దగ్గర ఉండే వాళ్ళు ఎంతమంది అండి? సిలువంటే శ్రమ, సిలువంటే నింద, సిలువంటే అవమానం, సిలువంటే వేరొకరిది మీదేసుకోవడం. అలాంటి దగ్గర ఉంటావా? పదవులు ఉన్న చోట ఉంటావా? ఘనతలు ఉన్న చోట ఉంటావా? అవకాశాలు ఉన్న చోట ఉంటావా? సిలువ మార్తలు వింటున్నావా? 2, సిలువను ఫాలో అవుతున్నావా? 3, సిలువను చేరుకున్నావా? ఇంకా అక్కడక్కడే ఉన్నావా? 4వ మాట ఫిలిప్పీ 3:18. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ చెబుతున్న మాట ఏమిటంటే అనేకులు సిలువకు, చెప్పండి, సిలువకు. యేసయ్యగా, యేసయ్య అంటే ఇష్టం, ఆయన పాట ఇష్టం, ఆయన ప్రార్థన ఇష్టం, దైవజనులు ఇష్టం, సంఘం ఇష్టం, పరిచర్య ఇష్టం, అన్ని ఆశీర్వాదాలు అయితే ఇంకా ఇష్టం. వీళ్ళకి కష్టం వల్ల సిలువ ఒకటే. వాళ్ళు ప్రసంగాల్లో కానీ, పాటల్లో కానీ, మాటల్లో కానీ సిలువ, శ్రమ, కష్టము, హింస ఆ మాట కూడా రానివ్వరు. చెప్పానుగా, మా చుట్టాలు ఒకళ్ళు పాట పాడితే ఏమన్నారు? బ్రతుకున్నావ పగిలినా కడలి పాల. ఏం పాటలు రాయి? బతుకున్నావు ఎందుకు పగులుద్దే? ఎందుకు కడలి పాలవుతావు? పాపిష్టి మాటలు పనికి వెళ్ళ, నెగిటివ్ సెయింగ్స్ వద్దు. డోంట్ కన్ఫెస్ సచ్ థింగ్స్. నా బ్రతుకున్నావ పగలదు, నేను కడలి పాలు అవనని పలుకు. శ్రమ అన్న మాట, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను అదేంటి ఫలిస్తాయి. కష్టములందు స్తుతి, ఎండ పనికి మళ్ళీ మాట, కష్టములు రానే రావు అని పాడు. ఇది ఒక సండే స్కూల్ బ్యాచ్ ఇదంతా. చిన్న పిల్లలకి చిన్న కష్టం కూడా తగలకుండా, చెమట కూడా పట్టకుండా చూసుకుంటాం. కొంచెం ఎదిగాక చెమటలు బట్టలుగా ఆడుకోవాలి, మరి అంత వెళ్తాం. కొంచెం పెద్ద అయ్యాక చెమట వచ్చి సంపాదించాలి, తేరగ తింటావేంటి అంటాం. ఎదుగుదలను బట్టి ఉంటుంది యేసు రక్తం వేద్యం. ఆమేన్. కొంతమందికి యేసయ్య ఇష్టం, పాటలు ఇష్టం, ప్రార్థన ఇష్టం, ఆరాధన ఇష్టం, వాక్యం ఇష్టం, సన్నిధి ఇష్టం, దైవజనులు ఇష్టం, అన్నీ ఇష్టం. సిలువ ఒకటే కష్టం. సిలువకు శత్రువుడువా మిత్రుడువా నువ్వు? నా 4వ మాట, సిలువ స్నేహం చేద్దాం. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. 5వ మాట లోక 9:23. టైం అయిపోతుంది అబ్బాయి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింప. తర్వాత మాట ఏంటి? సిలువని ఎత్తుకోవాలి. 1, సిలువ వార్త వినాలి. 2, వాళ్ళ మాటలు మాట్లాడకండి, సిలువ మాటలేనండి. 2ది అనుసరించండి. 3 చేరుకోండి. 4 స్నేహం చేయండి. 5 ఎత్తుకోండి. ప్రతిదినం సిలువను మోయాలి. సిలువ అంటే మంచి పదం అండి. యాక్చువల్గా ఇది ముళ్ళ కిరీటం అయినను మీ మేలు కొరకు నేను ఈ సింహాసనముని పదవిని భరించుచున్నాను. అంత త్యాగం వద్దు, వదిలి. నువ్వు మోయాల్సిందేంటి? శ్రమను కదా, వేరొకరి బాధను కదా, వేరొక రక్షణ భారాన్ని కదా, ఓ ప్రాంతం యొక్క రక్షణ ఉద్యమ భారాన్ని కదా మోయాలి. నువ్వు సిలువను మోయాలి. 6వది ఇంకొంచెం కష్టం. గలతీ 2:20. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. 6వది ఏంటంటే సిలువ వేయబడాలి. అంటే మన అహం, మన ఇహం, మన గర్వం, మన ఆశ, మన కోరికను కొట్టేయాలి అంతే. ఆమేన్. శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేయమని వాక్యం చెప్తుంది. ఆమేన్. ఆశలను చంపేసుకోవటం, కోరికలను చంపేసుకోవటం, కోపాలు చంపేసుకోవటం, పగలు చంపేసుకోవటం, పాతయాన్ని చంపేసుకోవటం, అదే సిలువ వేయబట్టం అంటే. సిలువను మోయండి, తర్వాత సిలువ వేయబడండి. లాస్ట్ది 7వది, సిలువను చేరుకోమన్నావు, అదే ప్రాబ్లము.
సిలువతో స్నేహం చేయమన్నావు, దానికి ఒప్పుకున్నావు. సిలువను మోయమన్నావు, సరే అన్నావు. ఇప్పుడు సిలువ ఏమని చంపేశావు, ఇంకేముంది ఇక 7వ పాయింట్. అన్నీ అయిపోయిన తర్వాత చచ్చిపోయాంగా ఉంటుందిగా, చచ్చిపోయాక సమాధం ఏదో 7వ పాయింట్ ఉంటుంది చూడండి. గలతీ పత్రిక 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. సిలువ యందు అతిశయించాలి. సిలువ అంటే ఏంటి? శ్రమ. సిలువ అంటే ఏంటి? నింద. సిలువ అంటే ఏంటి? వేరొకటి బాధ మన ఎత్తనేసుకోవటం. సిలువ అంటే మన ఆశలు, మన కోరికలు చంపుకోవటం. ఇందులో అతిశయపట్టాకేముంది? విచారం తప్ప. ఒకప్పుడు మంచి సరదాగా ఉండేవాళ్ళం అండి, కానీ ఇప్పుడు మరి ఇంకా ఇందులోకి వచ్చాం కదండి. ఎంత బాధపడిపోతున్నాం ఎందుకురా? పోయి వెళ్ళిపోయి అందులో తగలడిపోయి ఎందుకు వచ్చింది సావు నీకు? ఒకప్పుడు అండి ఒక రకంగా ఉండేదండి, మన డ్రెస్ కానండి, మన తిండి కానండి, మన అలవాటుపడికి అంత మరి ఇంకా అంత బాధపడిపోదు. ఈ సిలువలో నువ్వు అతిశయించాలి. హల్లెలూయా. డబ్బులో సంతోషించేవాడిని, లోకంలో సంతోషించేవాడిని, తిండిలో సంతోషించేవాడిని. ఇప్పుడు ప్రభు కొరకు శ్రమపడటంలో, దేవుని రాజ్యం కొరకు నలిగిపోవటంలో, ఇతరుల రక్షణ కోసం ప్రయాసపడటంలో, సంఘ ఉద్యమం కొరకు పరమగీత కన్యక వలె ఎండకు కాలి నల్లగా మాడిపోవటంలో నేను ఆనందపడుతున్నానని సిలువ యందు అతిశయించగలిగిన ఒక అనుభవానికి మనం రావాలి. హల్లెలూయా. ఈ దినం ప్రభు మీకు ఇస్తున్న ఈ సిలువ సందేశాన్ని మోసుకొని వెళ్ళండి. చెడ్డ మాటలు వినకండి, దూషణలు వినకండి, విమర్శలు వినకండి, సిలువ వార్త వినండి. ఆమేన్. సిలువను ఫాలో అవ్వండి, సిలువను వెంబడించండి, సిలువ విధానాన్ని అనుసరించండి. 3వది, సిలువను చేరుకోండి. దూరంగా ఉండొద్దు, సిలువకు చేరువవ్వండి. 4వది, సిలువతో స్నేహం చేయండి. 5వది, సిలువను ఎత్తుకోండి. 6వది, సిలువ వేయబడండి. 7వది, సిలువ యందే అతిశయించండి. మనం నిత్యము ప్రాక్టీస్ చేయవలసిన ఈ సిలువ సప్తపదులను మనసులో పెట్టుకోండి, ధ్యానించండి. కృప సమృద్ధిగా మీకు అనుగ్రహించబడును గాక.